నమస్తే, వెల్కమ్ టు టీ10. ప్రార్థనా మందిరాల చట్టం 1991పై కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతుండటం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. చాలు వీటికి ఒక ముగింపు పలుకుదామని స్పష్టం చేశారు. దేశంలోని పలు ప్రార్థనా మందిరాల స్థితిని ఆకృతిని మార్చాలంటూ ఈ దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే ఇకపై కొత్తగా ఈ అంశంపై వచ్చే దరఖాస్తులను తీసుకోబోమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ద్విసభ్య బెంచ్ వెల్లడించింది. ఇప్పటికే దాఖలైన ఓ దరఖాస్తుకు సంబంధించి మధ్యవర్తిత్వ అంటే రిట్ పిటిషన్ ను మాత్రం అనుమతిస్తున్నామని తెలిపింది. రామ జన్మభూమి వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1991లో ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. ఆగస్టు 15, 1947 నాటికి ఉనికిలో ఉన్న ప్రార్థనా మందిరాల మతపరమైన స్థితిని మార్చడానికి వీల్లేదని ఈ చట్టం స్పష్టం చేసింది. ఈ చట్టానికి ఉన్న చట్టబద్ధతను ప్రశ్నిస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను మొత్తంగా తేనెతిట్టను కదిలించింది. దేశంలోని 10 మసీదులపై హక్కును ప్రకటిస్తూ హిందూ సంస్థలు పలు కోర్టుల్లో 18 పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే వీటిపై విచారణను గత ఏడాది సుప్రీంకోర్టు నిలిపివేసింది. వాటితో షాహా ఈద్గా, కృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ్, జ్ఞానవాపి మసీదు, సంభల్ మసీదు వివాదం ఇందులో కొన్ని. ఈ వివాదాల నివృత్తికి 1991 నాటి చట్టాన్ని ప్రామాణికంగా చేసుకోవాలని పలు ప్రతిపక్ష పార్టీలు కోరుతుండగా హిందూ సంస్థలు, మితవాద సంఘాలు ఈ చట్టాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరహా పిటిషన్లను గతంలో అనుమతించామని, ఇక ఇటువంటి వాటిని స్వీకరించబోమని స్పష్టం చేశారు. నోటీసులు పంపని పిటిషన్లను తిరస్కరిస్తున్నామన్న ఆయన కొత్త అంశాలతో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఇక్రా చౌదరి పిటిషన్ ను విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఈ వివాదంపై కేంద్రం స్పందన తెలియాల్సి ఉందని అన్నారు. ఈ వివరాలు నమోదు చేసుకున్న బెంచ్ తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. ఆ రోజున త్రిసభ్య బెంచ్ అన్ని పిటిషన్లపై విచారణ చేపడుతుందని వెల్లడించింది. మసీద్ ను కూల్చివేయకూడదంటూ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సమాధానము ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. కుషీనగర్ లోని మసీదును కూల్చివేయకూడదంటూ గత ఏడాది నవంబర్ 13న ఇచ్చిన ఆదేశాలను అధికారులు కావాలని ఉల్లంఘించారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలించిన ధర్మాసనం కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశించింది. ఇది బట్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.